ప్రమీల గారు. నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. నమస్తే గురుజీ. చాలా సంతోషం గురుజీ. కుంభమేళకు వచ్చింది, ఆడ షాయి స్నానం చేసింది, అగ్నిహోత్ర చేసింది, మంత్ర పఠన చేసింది. మీ దర్శనం, మీరిచ్చిన ఎనర్జీ, ఇదంతా ఒక మరొలేని ఒక కళ గురుజీ. ఇప్పుడు ఇప్పుడున్నా కూడా మేము ఇంకా అక్కడే ఉన్నామేమో అని. నాకు రాత్రి పండుకుంటే తెల్లారే వరకు అదే కనసు. ఆ ప్రయోగలా ఉన్నట్లు ఆడు ఏమేమి చేసింటో అదే ఆయన కండ్లు ఇచ్చినాక మర్చిపోతాను గురుజీ. కండ్లు మూస్తే బరీ అదే కళ అన్నాక చాలా ఎనర్జీ ఉంది గురుజీ. నేను థైరాయిడ్ టాబ్లెట్ ఎత్తుకుంటానే లేదు. నాకు ఈ థైరాయిడ్ పుట్టి 30 ఏండ్లాయా, ఎత్తుకోవాలా అనిపిస్తలేదు. ఒక్కనాడు ఎత్తుకోకుంటే నాకు వాయిస్ చేంజ్ అవుతుండే, ఒళ్ళు ఊదుతా ఉండే. ఇప్పుడు ఏమీ అయ్యలేదు గురుజీ. నేను టెస్ట్కి పోలేదు. నాకు కాన్ఫిడెంట్ నేను బాగున్నాను అనేసి. అక్కడికి వచ్చినాక అదే ఇంకా సిక్కిన ఎనర్జీ. నిజంగా ఇది 144 ఏళ్ళకి వచ్చే ఒక మహాకుంభమేళల భాగం వహించింది. ఆడ అగ్నిహోత్ర అంటే అగ్ని మతన చేసి మీరు మంత్రం ఇచ్చి ఇది అగ్నిహోత్ర చేపిస్త్రీ. నేను చూసాను ఇంట్లో గురూజీ. అగ్ని మతన చేసి హోమ చేసేది నాకు గుర్తులేకపోయిండా. ఇక్కడంతా కర్ణాటకలో దీన్ని నేతి ఒత్తులు వెలిగించి చేస్తారు హోమ. నేను అక్కడే చూసింది. చాలా నిజంగా అది మరలేన ఘటనే. ఇది జన్మ సుకృత పుణ్యమో, జన్మ జన్మాంతరాలకు పుణ్యం కట్టుకునేట్ల అది మిమ్మల్ని ఇంకా మాకు దొరికే గురూజీ. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం మేము తీరులేమో. మిమ్మల్ని ఇంకా ఎంత భాగ్యం సిక్క, మాకు మహాభాగ్యం గురూజీ. ఎన్నటికీ మరలేనంత భాగ్యం నాకు వాక్ చేస్తా ఉండలే నేను కాళ్ళ నొప్పులకి. నేను కూడా 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ దాకా తిరిగినాను గురుజీ అక్కడ. ఇప్పుడు ఈడ తిరగాల అంటే ఇప్పుడు భయం వేసిల్లా. భయం లేదు గురుజీ జీవనంలో. మీరు చెప్తారే శివ ఈజ్ పాసిబుల్ అనేది బాగా మననం అయిపోయింది గురుజీ మాకి. నిజంగా ఎంత ధన్యరాలైనానంతే నేనంతూ. చాలా ఈ జన్మానికి దాని సుకృత పుణ్యం 7 జన్మలో అడుక్కుని వచ్చిండే ఒక పుణ్యం ఈ జన్మలో మీ మూలకంగా మాకు దొరికింది గురూజీ. మీకు ఎంత కోటి కోటి నమస్కారాలు చేసిన తీరదు. మీ రుణం తీర్చిన సాధ్యమే లేదు గురూజీ. అంతా ఇచ్చేసినారు మీరు ఈ కుంభమేళలో. ఏం చెప్పాలో తెలీదు, అంత బాగుండే కుంభమేళ అంటే. ఇంకా ఇక్కడంతా నేను చేరుకుంటా అంటా ఉండరు గురూజీ. అదే మే 1కి మేడం వాళ్ళు వాయిస్ రికార్డులు చెప్పినారు. సుమారు జనాలు చేరుకునే వాళ్ళు ఉండారు గురూజీ. చేర్పిస్తాను నేను ఇది సంయమకి, హిందూ చైతన్య సంయమకి చేర్పించాలని అనుకున్నాను గురూజీ. ఇంకా మీరు ఎక్కడ ఇట్లా ఈ తర మాకి మంచి సన్మార్గులో నడిపేకి యాడదావు చూసినా మేము చేతుల కాళ్ళు గట్టిగున్న నేండ్లు వస్తాము గురూజీ. వస్తాము, వచ్చే వాళ్ళు తొడుకుని వస్తాము. మీ దారిలో మీరు చూపిన మార్గులో నడిచేకి మేము రెడీగా ఉండాం గురూజీ. ఇట్లా సన్మార్గు చిక్కదు గురూజీ. ఏం చెప్పాలనో తెలీదు. మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండి గురూజీ. మీరు వయసులో చిన్నోళ్ళైనా మిమ్మల్ని ఇంకా చాలా పడుచుకుంటాం మేము. చాలా అనుగ్రహం సిక్కింది మిమ్మల్ని గురువుని ఇంకా మాకి ఎంత అనుగ్రహం సిక్కింది అంటే, మీ తల్లి గారు తండ్రి గారు అంత చాలా మంచోళ్ళు. మీ మేనమా వాళ్ళు అక్కడ అగ్నిహోత్ర చేసింది. ఆ అగ్నిహోత్రలో శివ పార్వతి ప్రత్యక్షం అయింది. కళ్ళారా చూస్తుంది గురూజీ. ఇవన్నీ మరోలేని ఘటనలు జీవితంలో. కళ్ళు మూసుకుంటే అదే కనపడుస్తుంది. దేవుడే మా జట్లో ఉండడు, శివుడు ఎప్పుడు మా జట్లో ఉండడు, గురువులు ఎప్పుడు మా జట్లో ఉండరు అనిపిస్తుంది. చాలా చాలా సంతోషం గురూజీ. నేను హ్యాపీగా హెల్తీగా ఉండా గురూజీ. అక్కడి ఇంకా వచ్చింది ఇంకా గురూజీ. అందరూ బాగుండారు. ఎన్నో కొన్ని అనుకునేవన్నీ అయింది గురూజీ. 5 ఏండ్లు ఇంకా ఇల్లు కట్టాలా అనుకున్నట్టు సైట్ అయింది గురూజీ. నేను వచ్చాక సైట్ అయింది. నా తమ్ముడు వాళ్ళు చేసి ఇచ్చినారు. మా పిల్లోళ్ళు ఇల్లు కట్టాలా అనుకున్నారు. అది ఒకటి ఆయ గురూజీ. 5 ఏండ్లు ఇంకా అవ్వంది, ఇప్పుడు అయింది గురూజీ. నాకు మీ మాటలే జ్ఞాపకం. శివ అంటే శివ ఈజ్ పాసిబుల్ అంటారు కదా. అక్కడికి వచ్చినాక అంతా పాసిబుల్ అయి గురూజీ.
ఎంత చెప్పినా తీరదు గురూజీ. మీ గురు మహిమ. మీది గురూజీ ఎక్కడమ్మా గురూజీ. ఉండేది ఎక్కడ మీరు? వేర్ డు యు స్టే? గురూజీ నేను చిత్రదుర్గ డిస్ట్రిక్ట్. మరి మీరు కన్నడలో మాట్లాడచ్చా? యూ కెన్ ఎక్స్‌ప్రెస్ ఇన్ కನ್ನಡ ಪ್ಲೀಸ್. ಕನ್ನಡ ಮಾತಾಡ್ತೀನಿ. ನನ್ನ ಹೆಸರು ಕನ್ನಡದಲ್ಲಿ ಪ್ರಮೀಳಾ. చెప్పండి. ನನ್ನ ಹೆಸರು ಪ್ರಮೀಳಾ. ನಮ್ದು ಚಿತ್ರದುರ್ಗ. ನಾನು ಜನವರಿ 2ನೇ ತಾರೀಕು 2ರಿಂದ 26 ನಡೆದ ಒಂದು ಹಿಂದೂ ಚೈತನ್ಯ ಸಂಯಮ ಅನ್ನೋ ಒಂದು ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ಸೇರ್ಕೊಂಡಿದ್ದೆ. ಅದ್ರಲ್ಲಿ 24 ದಿವಸ ನಿರಾಹಾರ ದೀಕ್ಷೆ ಇತ್ತು. ನಿರಾಹಾರ ದೀಕ್ಷೆ ಆದ್ಮೇಲೆ ಕುಂಭಮೇಳಕ್ಕೆ ಕರೆದ್ರು. 10 ದಿವಸ ಅಲ್ಲಿದ್ವಿ. ಅಲ್ಲಿ ಹೋದ್ರೆ ಎಂತ ಒಂದು ಸುಕೃತವಾದ ಪುಣ್ಯ ದೊರಕ್ತು ನಮಗೆ ಅಂದ್ರೆ, 10 ದಿವಸದಲ್ಲಿ ನಮಗೆ 3 ಪುಣ್ಯ ಶಾಹಿ ಸ್ನಾನ ದೊರಕ್ತು. 29ನೇ ತಾರೀಕೊಂದು, 3ನೇ ತಾರೀಕೊಂದು, ನಾನು 26 ಒಂದು 3 ದಿವಸ ನಾವು ಶಾಹಿ ಸ್ನಾನ ಮಾಡಿದ್ವಿ. ಆಮೇಲೆ ಎಲ್ಲಾ ದೇವ್ರ ಆಂಜನೇಯ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ. ಅಲೋಪತಿ ದೇವಿ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ. ಗುರುಗಳು ಆಮೇಲೆ ಮತ್ತೆ ಒಂದು ಅಮ್ಮನವ್ರದ್ದು ಒಂದು ದರ್ಶನ ಮಾಡಿಸಿದ್ರು. ಅಲ್ಲಿ ಒಂದು ಅಮ್ಮನವ್ರದ್ದು ದರ್ಶನ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಅಲ್ಲಿ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಇತ್ತು. ವಿಂಧ್ಯಾಚಲ ನಿವಾಸಿನಿ, ಈಗ ವಿಂಧ್ಯಾಚಲ ನಿವಾಸಿನಿ ಅನ್ನೋ ಒಂದು ಅಮ್ಮನವ್ರ ದರ್ಶನ ಮಾಡಿಸಿದ್ರು. ಅಲ್ಲಿ ಒಂದು 29ನೇ ತಾರೀಕು ಶಾಹಿ ಸ್ನಾನ ಆದ್ಮೇಲೆ ಅಗ್ನಿಹೋತ್ರ ಅಂತ ಒಂದು ಹೋಮ ಮಾಡಿಸಿದ್ರು ಗುರುಗಳು. ಅಂದ್ರೆ ಈ ಕಡೆ ಎಲ್ಲ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವು ಹೋಮ ಮಾಡಿದ್ರೆ ತುಪ್ಪದ ದೀಪ ಹಚ್ಚಿಬಿಟ್ಟು ಹೋಮ ಮಾಡ್ತಾರೆ. ಆದ್ರೆ ಅವರು ಅಗ್ನಿ ಮಥನ ಮಾಡ್ಬಿಟ್ಟು ಅಗ್ನಿಹೋತ್ರ ಹೋಮ ಮಾಡಿದ್ರು. ಅದರಿಂದ ಎಲ್ಲರ ಹೋಮಕ್ಕೂ ಅದು ಅಗ್ನಿನ ಸ್ಪರ್ಶ ಮಾಡಿದ್ದಾಯ್ತು. ಆ ಅಗ್ನಿ ಗುರುಗಳ ಒಂದು ಇದರಲ್ಲಿ ಅಗ್ನಿಹೋತ್ರ ಕುಂಡದಲ್ಲಿ ಅಗ್ನಿ ಸ್ಪರ್ಶ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಶಿವ ಪಾರ್ವತಿಯವರೇ ಪ್ರತ್ಯಕ್ಷ ಆಗಿದ್ರು. ನಾನು ಅವರು ಇದು ಹೋಮ ಮಾಡಿದ ತಕ್ಷಣ ನಾನು ಒಂದು 3 ಫೋಟೋ ತೆಗೆದೆ. ಅದು ನಾನು ನೋಡ್ಕೊಳ್ಳಿಲ್ಲ. 3 ದಿವಸ ಆದ್ಮೇಲೆ ಏನೇನಿದೆ ನೋಡೋಣ ಅಂತ ಎಲ್ಲೆಲ್ಲಿ ಫೋಟೋ ತೆಗ್ದಿದ್ವಿ ಅಂತ ನೋಡಿದ್ರೆ, ಅಗ್ನಿಹೋತ್ರದಲ್ಲಿ ಶಿವ ಪಾರ್ವತಿಯವರು ಇಬ್ರು ನಿಂತ್ಕೊಂಡಿದ್ರು. ಆ ತರ ಒಂದು ಫೋಟೋ ಬಿದ್ದಿದೆ. ತುಂಬಾ ಆಶ್ಚರ್ಯ ಆಯ್ತು. ಗುರುಗಳಿಗೂ ತೋರ್ಸಿದ್ವಿ. ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ಒಂದು ಅಗ್ನಿಹೋತ್ರದ ಮಂತ್ರ ಕೊಟ್ರು. 1008 ಸಾರಿ ಜಪ ಮಾಡಿದ್ವಿ. ನಾವೆಲ್ಲ ಬ್ರಾಹ್ಮಣರನ್ನ ಕರ್ಸ್ಬಿಟ್ಟು ಹೋಮ ಹವನ ಮಾಡಿಸ್ತೀವಿ. ಆದ್ರೆ ಗುರುಗಳು ಸ್ವತಃ ನಮ್ಮ ಕೈಯಾರೆ ಅಲ್ಲಿ ಹೋಮ ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ತ್ರಿವೇಣಿ ಸಂಗಮದತ್ರಿ ಒಂದು ಗಂಗಾ ಯಮುನಾ ಸರಸ್ವತಿ 3 ನದಿ ಕೂಡೋ ಅಂತ ಆ ನದಿ ದಡದಲ್ಲಿ ಅಮ್ಮನವರ ಮಡಿಲಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ನಾವು ಹೋಮ ಮಾಡಿದೀವಿ. ಗುರುಗಳು ಹೇಳಿದ್ರು, ಇಲ್ಲಿ ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೇದು ಬೇಡ್ಕೊಂಡು ಹೋಮ ಮಾಡಿರ್ತೀರೋ, ಒಂದಲ್ಲ ಒಂದ್ ದಿವಸ ಇಲ್ಲಿ ನೀರ್ ಹರಿದು ಇದನ್ನೆಲ್ಲ 7 ಲೋಕಕ್ಕೂ ತಗೊಂಡೋಗುತ್ತೆ ಅಮ್ಮ. ನೀವೆಷ್ಟು ಒಳ್ಳೇದಾಗಿ ಮಾಡ್ತಿರ ಅಷ್ಟು ಒಳ್ಳೇದು ಅಂತ ಹೇಳಿದ್ರು. ನಾವು 1008 ಸರಿ ಜಪ ಮಾಡ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿ ಹೋಮ ಮಾಡಿದ್ವಿ. 3 ಶಾಹಿ ಸ್ನಾನ ಸಿಕ್ತು. ಇಂಥ ಸುಕೃತ ಪುಣ್ಯ ಜನ್ಮ ಜನ್ಮಕ್ಕೂ ಸಿಕ್ಕಲ್ಲ. 144 ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ ಬರೋ ಅಂತ ಇಂಥ ಮಹಾಕುಂಭ ಮೇಳ ಜೀವನದಲ್ಲಿ ಒಂದ್ಸಾರಿನೂ ಸಿಕ್ಕೋಲ್ಲ. 144 ವರ್ಷ ಬದುಕೋದು ಅಪರೂಪ. ಯಾರು ಅಷ್ಟು ವರ್ಷ ಬದುಕೋದಿಲ್ಲ. ಅಂಥದ್ ನಮ್ಗೆ ಸಿಕ್ಕಿದ್ಯಪ್ಪ ಅಂದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ನಮ್ಮ ಗುರುಗಳ ಒಂದು ಅನುಗ್ರಹದಿಂದ ನಮಗ್ ಸಿಕ್ಕಿದೆ. ಆ ಹೋಮ, ಆ ಮಂತ್ರ, ಅವ್ರು ಕೊಡೋ ಒಂದು ಎನರ್ಜೈಸೇಷನ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಎಲ್ಲರನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಕೊಂಡ್ರು. ಒಳ್ಳೆ ಫೆಸಿಲಿಟಿನೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು. ನನಗೆ ಎಲ್ಲ ಒಂದು ಗುರುಕುಲದಲ್ಲಿ ಇದ್ದ ಹಾಗಾಗಿತ್ತು. ಈಗ ತ್ರೇತಾಯುಗದಲ್ಲಿ ದ್ವಾಪರ ಯುಗದಲ್ಲೆಲ್ಲ ಇರ್ತಿದ್ವಲ್ಲ ಗುರುಕುಲಗಳು, ಆ ರೀತಿ ಇತ್ತು ಗುರುಕುಲ ಅಂದ್ರೆ. ಅಂತ ಗುರುಕುಲದಲ್ಲಿ ನಾವು ಅವರಿಂದ ಜ್ಞಾನ ಪಡ್ಕೊಂಡು ಸನ್ಮಾರ್ಗದಲ್ಲಿ ಇದ್ಕೊಂಡು ಎಷ್ಟೋ ಪುಣ್ಯ ಕಟ್ಕೊಂಡು ಬಂದಿರೋದು ಅಂದ್ರೆ ಅದು ಹುಡುಗಾಟದ ಮಾತಲ್ಲ. ಎಷ್ಟು ಜನ್ಮದ ಸುಕೃತ ಪುಣ್ಯ ಇದ್ರೆ ಮಾತ್ರ ಇಂಥ ಒಂದು ಅವಕಾಶ ದೊರಕೋದು. ಇಂಥ ಅವಕಾಶನ ಎಲ್ಲರೂ ಕಲ್ಪಿಸ್ಕೊಳ್ಬೇಕು. ಎಷ್ಟೋ ಗ್ರೂಪ್ಗಳು ಇದಾವೆ, ಅದ್ರಲ್ಲೆಲ್ಲ ಯೋಗ ಪ್ರಾಣಾಯಾಮ ಏನೇನೋ ತೋರಿಸ್ತಾರೆ. ಆದ್ರೆ ಇಂಥ ಜನ್ಮಾಂತರಕ್ಕೂ ಒಂದು ಪುಣ್ಯದ ಗಂಟು ಕಟ್ಟೋ ಅಂತ ಒಂದು ಸುಕೃತ ಪುಣ್ಯವಾದ ಒಂದು ಅವಕಾಶ, ಅನುಭವ ನಿಜವಾಗ್ಲೂ ಈ ಗುರುಗಳಿಂದ ನಮಗೆ ದೊರಕ್ತು. ಎಷ್ಟು ಜನ್ಮದ ಪುಣ್ಯನೋ. ನನ್ಗದ್ ಹೇಗ್ ಸಿಕ್ತೋ. ನನಗ್ ಕುಂಭಮೇಳ ಅಂದ್ರೆ ಏನು ಅನ್ನೋದೇ ಗೊತ್ತಿರ್ಲಿಲ್ಲ. ಅಂಥದ್ದು ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ
ಸ್ನಾನ ಮಾಡಿ ಮಂತ್ರ ಜಪ ಮಾಡಿ ನಿಜವಾಗ್ಲೂ ನಾನೊಂಥರ ಸುಮಾರು 35 ವರ್ಷದಿಂದ ನನಗೆ ಏನೋ ಅಂತ ಮನೋರೋಗ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮನೋರೋಗದ ಡಾಕ್ಟರ್ ತೋರಿಸ್ತಾ ಇದ್ರು. ಅವಾಗ ನಮ್ಮ ಅಪ್ಪ ಅಮ್ಮ ಇದ್ರು. ಈಗ ಒಂದ್ 6 ತಿಂಗಳನ್ನ ತೋರಿಸಿ ಆಮೇಲೆ ಬಿಟ್ಬಿಟ್ರು. ಅದೇ ಗುಂಗಿನಲ್ಲೇ ಇದ್ದೆ ನಾನು. ಎಷ್ಟೊಂದು ಹಾಸ್ಪಿಟ್ಲು ಆಮೇಲೆ ಎಷ್ಟೊಂದು ಹೀಗೆ ಇದು ಯೋಗ ಪ್ರಾಣಾಯಾಮ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೆ. ಆದ್ರೂ ಏನೋ ಒಂದು ನೆಗೆಟಿವ್ ಥಾಟ್ಗಳು ತಲೆಯಲ್ಲಿ ಇರ್ತಾ ಇತ್ತು. ಅಲ್ಲಿ ಹೋಗ್ ಬಂದ್ಮೇಲೆ ನನಗೆ ನೆಗೆಟಿವ್ ಅನ್ನೋದೇ ಇಲ್ಲ ನನ್ನ ತಲೆಯಲ್ಲಿ. ಆಮೇಲೆ ಮೊಣಕಾಲ್ ನೋವಿತ್ತು, ಎಲ್ಲ ಹೋಗಿದೆ. ನಿಜವಾಗ್ಲೂ ಆಶ್ಚರ್ಯ. ಆಮೇಲೆ ನನಗೊಂದು ಅಲ್ಲಿ ಹೋಗ್ ಬಂದ್ಮೇಲೆ ಒಂದು ಕಾನ್ಫಿಡೆಂಟ್ ಮೈಂಡ್ ನನಗೆ. ಇನ್ ಚೆನ್ನಾಗಿರ್ತೀನಿ, ಇನ್ನೆಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರ್ತಾರೆ, ಎಲ್ಲ ಒಳ್ಳೇದೇ ಆಗುತ್ತೆ ಅಂತ ಒಂದು ದೃಢವಾದ ನಂಬಿಕೆ, ಆತ್ಮವಿಶ್ವಾಸ ಮೂಡಿದೆ. ಆ ಅಗ್ನಿಹೋತ್ರಕ್ಕೆ, ಆ ಮಂತ್ರಕ್ಕೆ ಅಷ್ಟು ಪವರ್ ಇದೆ. ನಮ್ಗೆ ಅದ್ ಹೇಗ್ ಸಿಕ್ತೋ ಆ ಗುರುಗಳ ಒಡನಾಟ, ಅಲ್ಲಿ ಗುರುಗಳ ಒಡನಾಟ, ಅವರ ಮಾತುಗಳು, ಎನರ್ಜಿ, ಮತ್ತೆ ಅವ್ರು ಕೊಟ್ಟ ಒಂದು ಶಕ್ತಿ ನಿಜವಾಗ್ಲೂ ಶಾಶ್ವತವಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಉಳಿದೋಗಿದೆ. ಅಂತ ಒಂದು ಪವರ್ಫುಲ್ ಆದ ಭೂಮಿ ಅದು. ಅಂತ ಪುಣ್ಯ ಭೂಮಿನಲ್ಲಿ ನಮ್ಗಂತ ಸುಕೃತ ಪುಣ್ಯ ದೊರಕಿಸ್ಕೊಟ್ರು ಅಂದ್ರೆ ಇಂಥ ಗುರುಗಳು ನಿಜವಾಗ್ಲೂ ಸಿಕ್ಕೋದು ದುರ್ಲಭ. ಇಂಥ ಗುರುಗಳು ಸಿಕ್ಕಾಗ ನಾವು ಅವರಿಂದ ಒಂದು ಒಳ್ಳೆ ಅನುಭವಗಳನ್ನ, ಶಕ್ತಿಯನ್ನ ಪಡ್ಕೊಂಡು, ಸನ್ಮಾರ್ಗವನ್ನ ಪಡ್ಕೊಂಡು, ನಮ್ಮಲ್ಲಿರೋ ಅಜ್ಞಾನವನ್ನ ತೊಳೆದು ಹಾಕ್ಬಿಟ್ಟು ಜ್ಞಾನವನ್ನ ಕೊಡ್ತಾರೆ ಗುರುಗಳು. ಅಂತ ಜ್ಞಾನವನ್ನ ಪಡ್ಕೊಂಡು ಒಳ್ಳೆ ಜೀವನದಲ್ಲಿ ಹೇಗೆ ನಾವು ಇಷ್ಟು ದಿವಸ ನಿರಾಹಾರ ದೀಕ್ಷೆಯಲ್ಲಿ ತಿಳ್ಕೊಂಡೆ ನಾವ್ ಹೇಗ್ ಊಟ ಮಾಡ್ಬೇಕು, ಎಷ್ಟು ಊಟ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋದು ಅದ್ರಲ್ಲಿ ಗೊತ್ತಾಯ್ತು. ಸುಮ್ನೆ ಊಟ ಮಾಡ್ತಾನೆ ಇರ್ತೀವಿ. ನಮ್ಮ ಶರೀರಕ್ಕೆ ಎಷ್ಟು ಬೇಕೋ, ನಮ್ಮ ಆರೋಗ್ಯಕ್ಕೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಊಟದ ಒಂದು ಆರೋಗ್ಯ ದೃಷ್ಟಿಯಿಂದ ನಾವು ಊಟ ಮಾಡೋದಾಗ್ಲಿ, ಆಮೇಲೆ ಒಂದು ಇದು ಹೋಮ ಹವನ, ಇದು ಪೂಜೆ ಪುನಸ್ಕಾರ, ಮನುಷ್ಯನಿಗೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಪಥ, ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನ ಬೇಕೇ ಬೇಕು ಮನುಷ್ಯನಿಗೆ. ಒಂದು 3 ವರ್ಷದಿಂದ ಮಗುವಿಂದ ಹಿಡಿದು 100 ವರ್ಷದ ಮುದುಕರವರೆಗೂ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನ ಖಂಡಿತ ಬೇಕು. ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನ ಪಡ್ಕೊಳ್ಬೇಕು ಅಂದ್ರೆ ಇಂಥ ಗುರುಗಳು ಒಡನಾಟ ಇರ್ಬೇಕು. ಗುರುಗಳು ಒಡನಾಟದಲ್ಲಿದ್ರೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನ ಸಿಕ್ಕುತ್ತೆ, ಒಳ್ಳೆ ಜೀವನ ಸಿಕ್ಕುತ್ತೆ, ಒಳ್ಳೆ ಮಾತು, ಒಳ್ಳೆ ಭಾವನೆ. ಅಲ್ಲಿ ಯಾವ್ಯಾವ ಸ್ಟೇಟ್ ಇಂದನೋ ಬಂದಿದ್ರು, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದ್ದು ಎಲ್ರು ಒಗ್ಗಟ್ಟಾಗಿ. ತೆಲುಗಿನವರು, ಕನ್ನಡದವರು, ಹಿಂದಿನವರು ಎಲ್ಲರೂ ಸೇರ್ಕೊಂಡು ಒಂದೇ ಮನೆ ಮಕ್ಕಳು, ವಸುದೈವ ಕುಟುಂಬಂ ಅನ್ನೋ ಹಾಗೆ ಎಲ್ಲಾರು ಒಂದುಗೂಡ್ಕೊಂಡು ಊಟ ಮಾಡೋದು, ಮಾತಾಡೋದು, ಮಲಗೋದು, ಎಲ್ರ ಜೊತೆಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ವಿ. ಬರಬೇಕಾದ್ರೆ ಬೇಜಾರಾಯ್ತು ಮನ್ಸಿಗೆ, ಎಷ್ಟು ಬೇಗ ಹೋಗ್ತಾ ಇದೀವಪ್ಪ, ಮತ್ತೆ ಯಾವಾಗ ಸಿಕ್ಕುತ್ತಪ್ಪ ಇಂಥ ಅವಕಾಶ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಆಮೇಲೆ ಗುರುಗಳ ಅವ್ರ ತಾಯಿನೂ ಅಷ್ಟೇ ತುಂಬಾ ಒಳ್ಳೆಯವರು. ಬರ್ಬೇಕಾದ್ರೆ ಅಮ್ಮ ಯಾವಾಗ್ಲೂ ಬರ್ತಾ ಇರಿ, ಇಂಥದ್ದೆಲ್ಲ ಕಲ್ಪಿಸ್ಕೊಟ್ಟಾಗ ನೀವು ಅಟೆಂಡ್ ಮಾಡಿದ್ರೆ ಆಯ್ತಮ್ಮ, ಖಂಡಿತ ನಮಗ್ ಗೊತ್ತಾದ್ರೆ ಪ್ರತಿ ಒಂದು ಇದನ್ನ ಅಟೆಂಡ್ ಮಾಡ್ತೀವಿ ಅಂತ ನಾನು ಹೇಳಿ ಬಂದೆ. ನಾನು ಇಲ್ಲಿ ಸುಮಾರು ಜನಕ್ಕೂ ಹೇಳಿದ್ದೀನಿ, ಎಷ್ಟೋ ಜನ ನಾವು ಸೇರ್ಕೊಳ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿದ್ ನನ್ನನ್ನು ನೋಡಿ ತುಂಬಾ ಆಶ್ಚರ್ಯ ಪಡ್ತಾರೆ. ಈ ವಯಸ್ಸಲ್ಲಿ ಇಷ್ಟೆಲ್ಲ ಹೋಗಿ ತಿರ್ಗಾಡ್ ಬಂದಿದ್ದೀರಲ್ಲ, ಎಷ್ಟು ಹೆಲ್ತಿ ಆಗಿದ್ದೀರಲ್ಲ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅಷ್ಟು ಆಶ್ಚರ್ಯ ಪಡ್ತಾರೆ. ನಾನು ಎಲ್ಲರಿಗೂ ಇದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾನೆ ಇರ್ತೀನಿ. ನಿಜವಾಗ ಸೇರೋರು ತುಂಬಾ ಜನ ಇದ್ದಾರೆ. ನಿಜವಾಗ್ಲೂ ಎಲ್ಲರೂ ಇನ್ನು ಹೆಚ್ಚಿನದಾಗಿ ಇಂಥ ಗುರುಗಳ ಆಶ್ರಯ ಪಡೆದು, ಇವರಿಂದ ಒಳ್ಳೆ ಜ್ಞಾನ ಪಡೆದು ಎಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ಬೇಡ್ಕೊಳ್ತೀನಿ. ನಿಜವಾಗ್ಲೂ ಇದಕ್ಕೆ ನನಗೆ ಸೇರಿಸಿದಂತ ಇನ್ನೊಮ್ಮೆ ಕೋಮಲಾ ಅವ್ರನ್ನೂ ಜ್ಞಾಪಿಸ್ಕೊಳ್ತೀನಿ. ಅವರಿಂದಾನೇ ನನಗೆ ಈ ಲಿಂಕ್ ಸಿಕ್ಕಿದ್ದು. ಪದ್ಮಾ ಮೇಡಮ್ನವ್ರು ಅಷ್ಟೇ ತುಂಬಾ ಇದ್ರಲ್ಲೆಲ್ಲ ನಮ್ಗೆ ಏನ್ ಬೇಕೋ ಅದೆಲ್ಲ ವಾಯ್ಸ್ ರೆಕಾರ್ಡರ್ ಮೂಲಕ ತಿಳಿಸ್ತಾ ಇದ್ರು. ಆಮೇಲೆ ಗುರುಗಳಿಗೆ ನಿಜವಾಗ್ಲೂ ಕೋಟಿ ನನ್ನ ಹೃತ್ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು ನಾನು ಗುರುಗಳಿಗೆ. ಇಂಥ ಗುರುಗಳು ಸಿಕ್ಕೋದು ದುರ್ಲಭ. ಸಿಕ್ಕಿದಾಗ ಅವರಿಂದ ನಾವು ಜ್ಞಾನವನ್ನ ಪಡ್ಕೊಂಡು ನಮ್ಗೆ ಅವ್ರ ದಾರಿದೀಪ. ನಿಜವಾಗ್ಲೂ ಗುರುಗಳು ಹೇರ್ಬೇಕು ಅಂದ್ರೆ ಇವರು ಇಂಥ ದಾರಿದೀಪಲ್ಲಿ ನಡೆದ್ರೆ ನಾವು ಜೀವನ ಪೂರ್ತಿ ಸುಖವಾಗಿ ನೆಮ್ಮದಿಯಾಗಿ ಇರ್ಬೋದು. ನಿಜವಾಗ್ಲೂ ಈ ಕಾಲದಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಜೀವನ ಮಾಡೋದೇ ಒಂದು ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಅಂತದ್ದು ಇಂಥವ್ರ ಆಶ್ರಯ, ಇಂಥವ್ರು ಜ್ಞಾಪಿಸ್ಕೊಂಡು, ಇವರು ಮುಖ ಜ್ಞಾಪಿಸ್ಕೊಂಡ್ರೆ ಸಾಕು, ಎಷ್ಟೋ ಶಕ್ತಿ ಬರುತ್ತೆ, ಎಷ್ಟೋ ಒಂದು ನಂಬಿಕೆ ಬರುತ್ತೆ. ಇದಾಗುತ್ತಪ್ಪ, ಇದೆಲ್ಲ ಸರಿ, ಸನ್ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇರ್ತೀವಿ. ಇಂಥ ಗುರುಗಳ ಆಶ್ರಯ ಪಡ್ಕೊಂಡು ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ಬೇಡ್ಕೊಳ್ತಾ ನನ್ನ ಮಾತುಗಳು ಮುಗಿಸ್ತೀನಿ. ಜೈ ಗುರುದೇವ್. మీ ఏజ్ ఎంత అమ్మా? మీరు అది చెప్పలే. నాకు 66 ఏళ్ళు గురుజీ. 66. ఓకే.
66 నడుస్తా ఉంది గురూజీ. నేను థైరాయిడ్ మాత్రం ఎత్తుకుంటానో లేనో నాకు హాస్పిటల్కి పోతారు బ్లడ్ టెస్ట్ చేపించారు అనిపిస్తానే లేదు మనసుకి. బాగుండాను గురూజీ, బాగుండాను. డోంట్ ఐ సద్యానికి మీన్ ఆ టాబ్లెట్ ఎత్తుకుంటా లేదు, ఆరాంగుండాను. ఊరికే ఆల్పోవల్ల హాస్పిటల్కి ఊరికే పుడిచినాను. అప్పుడప్పుడు పక్కన వాళ్ళ ఆరోగ్యం కోసం మీరు టాబ్లెట్ తీసుకోవాలి, మీకోసం కాకపోయినా. అర్థమైందా? వాళ్ళు భయపడతారు, వాళ్ళ అదే బీపీలు గురూజీ, పెరుగుతాయి. అదే. అర్థమైందా? గురూజీ. ఎక్కడెక్కడ టెన్షన్ లో ఉంటారు, అమ్మా తీసుకోలేదు ఇప్పుడు బాగున్నారు, రేపేంది అని వాళ్ళు సస్పెన్స్ లో ఉంటారు ఎవ్రీడే. లేదు గురూజీ, నాకు చాలా కాన్ఫిడెంట్ మైండ్ వచ్చేసింది అక్కడికి వచ్చినాక. ఇది మా లైఫ్ లో ఇది కొన్న అధ్యాయం. 66 అవుతుంది, ఇంకేమంతా అన్ని జవాబుదాలు ముగిసిండేది. ఇంకా రామకృష్ణ అనుకుని ఇట్లా మీ జట్లో వచ్చి పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకుని పుణ్యం కట్టుకోవాలి అంతే. మాకు ఇంకేమీ లేదు గురూజీ.